పాకిస్తాన్ గుండెల్లో బలుచ్ బాంబు దడ పుట్టిస్తోంది. ఊచకోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఆ దేశ సైనికులు. యుద్ధ క్షేత్రంలో మహిళా ఫిదాయిలు వీరమరణం పొందినట్లు బిఎల్ఏ ప్రకటించింది. కొద్ది రోజులుగా బలూచిస్తాన్ ప్రావిన్స్లో నెత్తుటి యుద్ధం ఏరులై పారుతోంది. మునీర్ సేనలు బలూచ్ తిరుగుబాటుదారుల మధ్య భీకర పోరు నడుస్తోంది. తుపాకుల మోత ఆగడం లేదు. అటు పాక్ ప్రభుత్వం, ఇటు బిఎల్ఏ భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు పరస్పర ప్రకటనలు చేసుకుంటున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న 12 వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. 193 మంది తిరుగుబాటుదారులు, 17 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. క్వెట్టా, సిబి, ముస్తంగ్, గ్వాదర్, నోస్కీ, పాస్ని, కరన్ ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు జరిగినట్లు బలూచిస్తాన్ ప్రావిన్స్ సీఎం సర్ఫరాజ్ బుక్తి తెలిపారు. స్థానిక పౌరుల వేషధారణలో ఉన్న బలూచ్ రెబల్స్ పాఠశాలలు, బ్యాంకులు, మార్కెట్లు, ఆసుపత్రుల్లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడుతున్నారని పాకిస్తాన్ మిలిటరీ ప్రకటించింది. ఆత్మాహుతి దాడుల్లో 2 మహిళలు పాల్గొన్నట్లు గుర్తించామన్నారు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని హీరో పేరుతో ఆపరేషన్ను ప్రారంభించినట్లు బిఎల్ఏ స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా హింసాత్మక ఘటనలతో 2024లో 787 మంది, 2025లో 956 మంది చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక పాకిస్తాన్లో శాంతిని దెబ్బతీసేందుకు బలూచ్ శక్తులకు భారత్ మద్దతిస్తోందని దాయాది ఆరోపిస్తోంది. తమ అంతర్గత వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే షరీఫ్ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. దీంతో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారణమైనవని స్పష్టం చేసింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఇప్పటికైనా ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేతలో పాకిస్తాన్కు దారుణమైన రికార్డుందన్నారు రణ్ధీర్ జైస్వాల్. బలూచిస్తాన్ పాకిస్తాన్లో భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం. దేశ విస్తీర్ణంలో 46% భూభాగాన్ని కలిగిన ప్రాంతం. అయితే కొద్ది రోజులుగా అక్కడ అనేక ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పరిణామాలన్నింటినీ చూస్తే పాకిస్తాన్ నుంచి బలూచ్ వేరుపడబోతోందా, ఒక స్వతంత్ర దేశంగా అవతరించబోతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ షహబాజ్ షరీఫ్ రాజ్యం నడవడం లేదు, అధికారులకు కంట్రోల్ లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం అనలిస్ట్ ఉన్నారు, విశ్లేషకులు అందే సత్యం గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు బలూచిస్తాన్ పై ఇస్లామాబాద్ కు పరిపాలనా నియంత్రణ ఉందంటారా? అంటే సంక్షోభాన్ని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎలా హ్యాండిల్ చేస్తారంటారు? బలూచిస్తాన్ యొక్క ప్రజల యొక్క సమస్య తీర్చకుండా ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా అది ఆగేటట్లేదు. దరిదాపు 1 దశాబ్ద కాలంగా ఎక్కువైతుంది తప్ప బిఎల్ఏ ఆధ్వర్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాని ఆధ్వర్యంలో ఈ ప్రతిఘటన కొనసాగుతూనే ఉంది. ఎన్కౌంటర్లు చేయటం, అణచివేయడాలు, వీటితోటి ఎంత చేసినా వాళ్ళకు మాతృస్వామ్యం మీద ఆ మమకారం, వాళ్ళ ప్రావిన్స్ మీద మమకారం, వాళ్ళ హక్కులు కావాలంటాం, ఇవన్నీ కూడా అందులో బలూచిస్తాన్లో రిచ్ మినరల్స్ ఉన్నాయి. మినరల్స్లో మెజారిటీ వచ్చేటువంటి ఆదాయం బలూచిస్తాన్కు చెందాలని చెప్పేసి అనేక రకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ని ఈళ్ళు కాకుండా పాకిస్తాను నిరంతరం ఇదిగా లా అండ్ ఆర్డర్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రావిన్స్లు పాకిస్తాన్లో 4 ప్రావిన్సులు ఉన్నాయి. 4 ప్రావిన్స్లో పెద్ద ప్రావిన్స్ బలూచిస్తానే. మీరు అన్నట్టుగా 46% బలూచిస్తాన్నే ఉంది. కానీ జనాభా తక్కువ. ఎందుకంటే సింధు జలాలు కానీ ఇతర జలాలు ఏవి బలూచిస్తాన్కి పోవు. బలూచిస్తాన్ అటు ఇరాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు పాకిస్తాన్ మధ్యలో ఉంది. కాబట్టి సహజంగానే వెస్ట్ ప్రాంతంలో వెస్ట్ ఘాట్స్ వెస్ట్ ప్రాంతంలో ఉంది. పేదరికం ఎక్కువ ఉంది, జనాభా తక్కువ ఉంది, వైశాల్యం ఎక్కువ ఉంది. ఇటువంటప్పుడు సహజంగానే ప్రజలకు ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఇరిగేషన్ లేదు కాబట్టి చాలా తక్కువ.
కాబట్టే సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా ఇవాళ అణచివేత ధోరణితోటి వ్యవహరిస్తుంది. దరిదాపు నిన్న మొన్న తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగినాయి. అందులో ఇద్దరు మహిళలు సూసైడల్ బాంబ్స్గా అటాక్ చేసినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. దరిదాపు 12 చోట్ల పేలుళ్ళు జరిగినాయి. ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడులు చేసుకున్నారు. దరిదాపు మీరు చెప్పిన సంఖ్య ప్రకారం 193 మంది బలూచిస్తాన్ ఆర్మీ సైనికులు, 17 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోవడం. ఇప్పుడు ఇంకా పాకిస్తాన్లో కూడా వీళ్ళు సూసైడ్ స్క్వాడ్గా ప్రవేశిస్తే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ జబ్బులని పాకిస్తాన్కి ఎందుకుందంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని ఎవరి స్వార్థం కోసం వాళ్ళు నిరాకరించడమే దీనికి కారణం. మనతో పాటు వేరుబడినటువంటి పాకిస్తాన్లో అనేక సార్లు సైనిక ప్రభుత్వాలు వచ్చినాయి. ఎందుకు సైనిక ప్రభుత్వాలు వచ్చినాయి అంటే రాజకీయ నాయకులు సైన్యాన్ని ఊదరగొట్టి అధికారంలో ఉందాం అనుకోవటమే కారణం. తర్వాత అనేక మంది దేశాధ్యక్షుల్ని పదవీచ్యుతుల్ని చేసి మిలిటరీ కైవసం చేసుకుంది. తర్వాత రాజకీయ ప్రక్రియ లేకుండా ఏ దేశం కూడా అనిశ్చితవేతతోటి సస్టైన్ అవుద్దంటే అబద్ధమే. అనేక సమస్యలతోటి ఒకే మతం అని అనౌన్స్ చేసుకున్నా, లేదా ఇస్లామిక్ కంట్రీ అని అనౌన్స్ చేసుకున్నా, మేమంతా ఒకే మతం వాళ్ళమని అనుకున్నా, దానికి పరిష్కారం చూపెట్టలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే రాజకీయ ప్రక్రియ దీన్ని డిస్కరేజ్ చేయటమే కారణం. ఆ పరిస్థితితో కొనసాగుతూ ఉంది ఇవాళ. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సైన్యాధ్యక్షులు ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మున్నీరు, అమెరికా కానీ ఇతర మిత్ర దేశాలు కానీ మున్నీరుని పిలిపించుకొని మాట్లాడుతుంది తప్ప అధికారులు ఉన్నటువంటి ఇద్దరిని ప్రధానమంత్రి అధ్యక్షుని పిలుచుకొని మాట్లాడటం లేదు. మరొక అంశం ఏమిటంటే డెమోక్రటిక్ ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. అటువంటి ఇమ్రాన్ ఖాను ఇండియాకు మిత్రుడుగా మారబోతున్నాడు, లేదా సాఫ్ట్గా ఉండబోతున్నాడు, ఇండియాని అప్రిషియేట్ చేస్తున్నాడు, తర్వాత అమెరికాని వ్యతిరేకిస్తున్నాడు, మా దేశం ఎందుకే ఇట్లా తయారైంది అమెరికాతోటే అనేటువంటి ప్రకటన చేయగానే ఇమ్రాన్ ఖాన్ని లోపటేశారు. మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని 32 మంది ఎంపీలని కొనేసి, అమెరికా పాకిస్తాన్ కలిసి కొనేసి ఇమ్రాన్ ఖాన్ని గోలదోసి జైల్లో పెట్టారు. ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం కాదు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ప్రజల మీద పట్టు లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఇటువంటి సమస్యలే వస్తాయి. మీరు గతంలో పంజాబ్ తీసుకున్నా, కాశ్మీర్ తీసుకున్నా, మన దేశంలో కూడా ప్రజల పట్టు లేనటువంటి వాళ్ళు నామినేట్ చేసినటువంటి వాళ్ళు కనుక ఉంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఇవాళ బెలూచిస్తాన్ కూడా అదే పరిస్థితిలో ఉంది. పాకిస్తాన్ కంట్రోల్ చేయలేకపోతుంది. అసలే పాకిస్తాన్ చిన్న ఎకానమీ, జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ఎకానమీ చిన్న ఎకానమీ, $500 బిలియన్ ఎకానమీ. కాబట్టి ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత శక్తి లేకున్నా ఆర్థిక కేంద్రీకరణ మీద, ఆర్థిక అభివృద్ధి మీద కేంద్రీకరించకుండా, మానవ వనరుల ఇంప్రూవ్మెంట్ కేంద్రీకరించకుండా భారతదేశంతో కాళ్ళు దివి సైనిక వ్యయం ఎక్కువ చేస్తూ వస్తుంది గత 30-40 ఏళ్లుగా. దరిదాపు అమెరికా సప్లై చేసినవన్నీ అప్పు కిందనే పాకిస్తాన్కి సప్లై చేశారు. డిఫెన్స్ ఎక్విప్మెంట్ వడ్డీలు కట్టలేక, అసలు నిలబెట్టలేక పాకిస్తాన్ ఇవాళ కొనారిల్లుతుంది. అందుకే ఇవాళ పాకిస్తాన్ యొక్క ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటే నిన్నటి నుంచి బెలూచిస్తాన్, రేపటి నుంచి ఇంకో ప్రొవిన్స్లో కూడా ఇటువంటివి జరగవచ్చు. కాబట్టి ప్రతి దేశంలో కూడా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ తోటి డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సార్, ఇప్పుడు పాక్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 12 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరగడం అంటే నిజంగా మరి పాక్ ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైందని మనం భావించవచ్చు అంటారు. ఐఎస్ఐ ముఖ్యంగా మన దేశంలో బాగా ఆపరేట్ చేస్తుంది. మన దేశంలో డిస్టర్బెన్స్ చేయటం, మన దేశంలో ఏజెంట్ని క్రియేట్ చేసుకోవటం, మన దేశంలోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టడం, దాని ఏకైక ఆబ్జెక్టివ్, ఐఎస్ఐ ఆబ్జెక్టివ్ ఇండియానే అయింది. ఇప్పుడు సొంత దేశంలో ఐఎస్ఐ క్వార్టర్స్ మీద నిన్న దాడి జరిగేది. కేవలం సూసైడల్ అటాక్ జనం మీద కాదు, మిలిటరీ మీద, తర్వాత ఐఎస్ఐ మీద జరిగేది, హెడ్ క్వార్టర్స్ మీద జరిగేది. కాబట్టి ఖచ్చితంగా ఐఎస్ఐ విఫలమైనట్లే. తర్వాత రెండవది, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఎప్పుడు కూడా అమెరికన్ యొక్క సిఐఏ సపోర్ట్ ఉంది. గత 70 ఏళ్ళుగా మన నుంచి వేరుపడ్డ దగ్గర నుంచి
ఐఎస్ఐకి సిఐఏ వచ్చి ఆపరేట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మరి అటువంటిది ఆపరేట్ చేయట్లేదా, లేతే వీళ్ళు అంగీకరించలేదా? మొత్తం మీద గైడెన్స్ మాత్రం సిఐఏ గైడెన్స్ ప్రకారమే భారతదేశంతో వ్యవహరిస్తుంది, పక్కన ఉన్న దేశాలతో వ్యవహరిస్తుంది. అంతర్గతంగా ప్రజల అసంతృప్తి ఉంటే ఏ ఇంటెలిజెన్స్ ఏం చేయలేదు. ప్రజల అసంతృప్తిని, ముఖ్యంగా బెలుచి ప్రజల యొక్క అసంతృప్తి. కాబట్టి అణుచేయటం మార్గంగా పాకిస్తాన్ ఎన్నుకుంది. సూసైడల్ అనేటువంటి స్థితికి వాళ్ళు చేరుకుంది బెలుచిస్తాన్ ప్రజలు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఇవి కనుక చూస్తే భవిష్యత్తులో పాకిస్తాన్ పెద్ద ప్రమాదం ఎదుర్కోబోతుంది అని మనం అనుకోవచ్చు. తర్వాత రెండవది, పాకిస్తాన్ సాయం చేసినందుకు గతంలో ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బెలుచిస్తాన్లో ఉన్నటువంటి వనరులన్నీ కూడా మా దగ్గర ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. ట్రంప్ బిజినెస్ మ్యాన్, వెనుజులా అధ్యక్షుని ఎత్తకెళ్ళి ఆయిల్ బావులు మాకు కావాలన్నాడు. తర్వాత అట్లాగే ఇరాన్ ఇవాళ అటాక్ చేసి ఇరాన్ ఆయిల్ ఎగుమతులు చేయకుండా మాకు కావాలంటాడు. ఇప్పుడు బెలుచిస్తాన్లో ఉన్నటువంటి వనరులు మాకు కావాలంటాడు. కాబట్టి దాని ఇంట్రెస్ట్ దానికే ఉంటుంది. అది ఇంపీరియలిస్ట్ ఇంట్రెస్ట్. ఈ దేశం ఆ దేశం అనేటువంటి తేడా లేదు. వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయటమే వాళ్ళ పని. కాబట్టి వాళ్ళ బెలుచిస్తాను ప్రజలేం మాకు చెందాలంటారు. మొత్తం పాకిస్తాన్ వాళ్ళు చేసిపోయి వాడుకుంటారు. మెజారిటీ బెలుచిస్తాన్కు చెందాలి, దాని షేర్ అనేది బెలుచిస్తాన్ యొక్క ప్రజల యొక్క డిమాండ్. కాబట్టి ఈ వైరుధ్యం ఉంది కాబట్టే ఇవాళ ఇంకా ఈ ఇన్నాళ్ళ సంధి కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, బెలుచిస్తాన్ ఆర్మీ కానీ ఇటువంటివన్నీ కూడా సస్టైన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు హీరో ఆఫ్ ఆపరేషన్తోన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వ్యూహం రోజు రోజుకి ఇంకా ఉధృతం కాబోతోంది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు హీరో ఆఫ్ ఉద్యమం సెకండ్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. గతంలో ఓపెన్ దాడులు చేశారు. ఇప్పుడేమో ఓపెన్ దాడులతో పాటు సూసైడీలు కూడా తయారు చేస్తున్నారు. గతంలో శ్రీలంక ఇదే సమస్యతో ఎదుర్కొంది, ఎల్టీటీ తోటి. సూసైడల్ స్క్వాడ్ ద్వారానే దరిదాపు శ్రీలంకని గందరగోళంలో సృష్టించారు. కాబట్టి అటువంటి స్క్వాడ్స్ తయారు చేస్తే ఇబ్బంది. శ్రీలంకలో ఎల్టీటీ సూసైడల్ సైనైడ్ క్యాప్సిల్స్ మెడలో పెట్టుకొని దాడులు చేసేవాళ్ళు. వాళ్ళు దొరికితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఎమ్మటే సైనైడ్ క్యాప్సిల్ మింగి చనిపోయేవాళ్ళు. అటువంటి వైపుకి కానీ ప్రయాణిస్తే బెలుచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్కు చాలా సమస్యలు వస్తాయి. తర్వాత రెండవది, ప్రజల్ని భారతదేశం వైపు తిప్పుతున్నారు. భారతదేశ వ్యతిరేక వైఖరిని పెంచుతున్నారు. అంటే బెలుచిస్తాన్ దాడులన్నీ భారతదేశం వెనకుండి ప్రోత్సహిస్తుంది, భారతదేశ సహకారం ఉందనేది దాని ఆరోపణ. అబ్సల్యూట్గా మా బ్యాకింగ్ లేదనేటువంటిది భారతదేశం యొక్క వాదన. ఏదేమైనా అటువంటివి ఉంటే భవిష్యత్తులో బయటపడకుంటుండే అవకాశం లేదు. ఎందుకంటే మనకి మన ఆపరేషన్ సింధూర్లో కానీ, అప్పుడు అంతకుముందు కానీ ఎప్పుడైనా ఉగ్రవాదుల్ని మనం కాల్ చేసినప్పుడు, ఉగ్రవాదులను ఎదుర్కొన్నప్పుడు 4-5 పట్టబడితే అందులో 1-2 ఇన్ఫిల్టర్ టెర్రరిస్టులు ఉంటున్నారు. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటున్నారు. బెలుచిస్తాన్లో కూడా మన ఇండియన్స్ ఎవరైనా పట్టుబడితే అనుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆనవాళ్ళు లేవు. కాబట్టి పాకిస్తాను ఆ భారతదేశ వ్యతిరేకత ప్రజల్లో పెంచి పాలకులు పరిపాలించడానికి ఇది ఒక ఎత్తుగడ. ఎన్నాళ్ళ సందో ఎలక్షన్స్ వస్తే కూడా 2-3 పార్టీల మధ్య పోటీ జరిగినప్పుడు భారత వ్యతిరేకత ఎవరైతే అగ్రెసివ్గా ప్రదర్శిస్తారో వాళ్ళని హీరోలుగా చూస్తారు పాకిస్తాన్లో. ఇప్పుడు అది బెలుచిస్తాను ఆరోపణ కూడా అదే. భారతదేశం ప్రోత్సహిస్తుంది అంటే ప్రజలు ఏం నిర్ణయానికి వస్తారు, ఏం కన్విన్స్కి వస్తారు, మనం కూడా భారతదేశంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం తప్పు లేదనుకుంటారు. ఆ విధమైనటువంటి ఒక తప్పుడు దారి పాకిస్తాన్ ప్రజలకు చూపెడతా ఉన్నారు. ఇప్పుడు మహిళా ఫిదాయిల వినియోగం బిఎల్ఏ ఉద్యమ తీవ్రతను పెరిగిందని చెప్పే సంకేతంగా మనం పరిగణించవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్, ఇంపార్టెంట్ ఇండికేషన్. ఎందుకంటే యువకులు దాడులు చేస్తున్నారంటే వాళ్ళ మాతృభూమి మీద, బెలుచిస్తాన్ మీద ఉన్నటువంటి మమకారంతో దాడి చేస్తారు అనుకుంటాం మనం. లేదా యంగ్ స్టేజ్లో అగ్రెసివ్గా ఉంటాయి కోరికలు, ఆ అగ్రెసివ్ యాంబిషన్స్ నెరవేర్చుకోవడానికి దాడి చేస్తారు అనుకుంటాం. కానీ మహిళలు కూడా అందులో ముస్లిం మహిళలు కాస్త రిజిడ్గా అనుకుంటాం మనం. కానీ ముస్లిం మహిళలే సూసైడల్కి దాడి తీస్తున్నారంటే ఖచ్చితంగా బెలుచిస్తాన్ యొక్క లిబరేషన్ ఆర్మీ చేసే పనులు కన్విన్స్ అవుతున్నారు కాబట్టి యంగ్ లేడీస్ ఇవాళ ఇద్దరు సూసైడల్ అటెంప్ట్ చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కు భవిష్యత్తులో
ఆ, ఆ, పెద్ద అబ్సల్యూట్గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. మహిళలకు కూడా అందుకు సిద్ధమైన తర్వాత మనం ఎప్పుడు చూడలే. ఇప్పుడు పంజాబ్ టెర్రరిస్టులు అప్పుడు కూడా, ఖలిస్తాన్ మూవ్మెంట్ అప్పుడు కూడా మహిళల ముందుకొచ్చి సూసైడల్ అటెంప్ట్ చేసింది మనం చూడం. 10-15 ఏళ్ళు కొనసాగిన అంత పెద్ద ఎత్తున చేసిన అట్లాగే ఎక్కడ ఆ స్థాయిలో చూడలేదు. కాబట్టి ఇప్పుడు కొత్త ఫినామినా ఏది బెలుచిస్తాన్ లేడీస్ ఉగ్రవాదులుగా సూసైడ్ స్క్వాడ్గా తయారు కావటం అనేది, ఇది చివరికి శ్రీలంక పరిస్థితి ఎదురైతే మాత్రం ఇటువంటి సూసైడల్ అటాక్స్ దాంతో ఒక ఆర్మీ నిర్మించుకుంటే మాత్రం పాకిస్తాన్కు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే సార్ ఇప్పుడు బలూచిస్తాన్లో జరుగుతోంది ఉగ్రవాదమా లేకపోతే దశాబ్దాలుగా అణచివేతకు గురైన ప్రజల తిరుగుబాటు అంటారా? ఏం చెప్తారు? పేదరికమే. సోషియో ఎకనామిక్ సస్టైనబిలిటీ లేకపోతే ఉండదు. ఎందుకంటే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పంజాబ్లో ఏదో విందడం వాళ్ళే రెచ్చగొడితే, సిక్కు మత ఇది రెచ్చగొడితే పంజాబ్లో ఉగ్రవాదం తయారైంది అనుకున్నాం. కానీ అది మతం పేరు మీద ఇస్తే, ఒకటో ఫండమెంటలిజం పేరు మీద ఇస్తే 1 ఏడాది 2 ఏళ్ళలో 3 ఏళ్లలో ఆవేశం చల్లారినాక తగ్గాలి. కానీ దరిదాపు 2 దశాబ్దాలు సస్టైన్ అయింది. ఎందుకైందని ఒక ఎకనామిస్ట్ సర్వే చేసి రాసి పంజాబ్ మీద, గ్రీన్ రెవల్యూషన్ వల్ల 66 నుంచి దరిదాపు 2-3 దశాబ్దాలు గ్రీన్ రెవల్యూషన్ అమలు జరిపిన తర్వాత పేద సిక్కులకు, ముఖ్యంగా దళిత సిక్కులకు పని దినాలు లేకుండా పోయినాయి. వ్యవసాయ రంగంలో 190 రోజులు సంవత్సరానికి పని దొరికేది 120 పడిపోయింది, 130 పడిపోయింది. వాళ్ళ మీద ప్రెజర్స్ పెరిగినాయి. వాళ్ళందరూ ఈ బిందడం ఉగ్రవాద మూవ్మెంట్కు అట్రాక్ట్ అయ్యారు పేదరికంతో. అంటే సోషియో ఎకనామిక్ కాజ్ వెనకాల ఉంది సస్టైనబిలిటీకి. ప్రారంభమైందేమో సిక్కు మత అభిమానం అనుకోండి, బిందడం స్వర్ణ వాళ్ళ మీద దాడి, బిందడం వాళ్ళే వ్యవహారం ప్రారంభం కావటానికి. కానీ 2 దశాబ్దాలు సస్టైన్ కాబట్టి సోషియో ఎకనామిక్ కండిషన్సే. ఇప్పుడు బెలుచిస్తాన్ ప్రజలు కూడా అదే. 4 ప్రావిన్సులలో అతి పేదరికం ఉన్నది బెలుచిస్తానే, అతి పలసగా ఉన్నది బెలుచిస్తానే, అతి వైశాల్యం ఉన్నది బెలుచిస్తానే, ఏ ఓనర్ లేనటువంటిది బెలుచిస్తానే. ఇరిగేషన్ కానీ, ఇతర ఎంప్లాయ్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ లేనటువంటిది. డెవలప్డ్ రీజియన్స్ అంతా భారతదేశం బోర్డర్లోనే ఉంది. సింధు ప్రావిన్సే బాగా డెవలప్డ్ ఏరియా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఇట్లా బలహీనమైనటువంటి, ఒకే దేశంలో ఉన్నా సరే బలహీనమైనటువంటి ప్రదేశాన్ని ఎంకరేజ్ కావడానికి బలమైనటువంటి వాళ్ళు ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. వనరులను ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. వనరుల మీద పెత్తనం చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రతి దేశంలో డెవలపింగ్ రీజియన్ మధ్య చూస్తున్నాం మనం. అటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాబట్టి సహజంగానే తిరుగుబాటు తత్వం వస్తుంది. మేము మిగతా వాళ్ళు అట్లేంది, మేము ఇట్లేంది అనేటువంటి ఆలోచన వస్తుంది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇస్లాం దేశాల్లో దరిదాపు పాపులేషన్ గ్రోత్ రేటు 2.5% ఉంది. మన దేశంలో ఇప్పుడు 0.7, 0.8 పడిపోయింది. కానీ పాకిస్తాన్లో ఇవాళ అబౌవ్ 2% గ్రోత్ రేట్ ఉంది. ఈ ప్రజలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది, జనాభా సంఖ్య. దాంతో దానికి కావాల్సినటువంటి ఉపాధి కల్పించడం, ఉద్యోగిత కల్పించడం, ఇండస్ట్రియలైజేషన్ చేయటం, ఇవన్నీ పెద్ద సమస్యలే. మరి ఫారిన్ క్యాపిటల్ రావాలని చూస్తారు, విదేశీ పెట్టుబడులు వచ్చి దేశాన్ని అభివృద్ధి అని చూస్తారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్. అభివృద్ధికి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత అనేది ప్రీ రిక్విజిట్. అది ఫస్ట్ ఉండాల్సినటువంటి అంశం. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత లేవో అక్కడికి ఫారిన్ క్యాపిటల్ వెళ్ళదు. ఏ దేశంలో అయినా, పాకిస్తాన్ కాదు, ఏ దేశంలో అయినా. ఇప్పుడు మనం కాశ్మీర్ ఎందుకు వరి అవుతున్నాం ఉగ్రవాద చర్యలతోటి? టూరిజం దానికి ప్రధానమైనటువంటి వనరు. ఆ టూరిజం దెబ్బతింటుంది. శ్రీలంకలో ఎల్టీటీ సమస్యతోటి కొనారిల్లిపోయింది టూరిజం లేక. వాళ్ళకు వచ్చే ఆదాయం టూరిజం మీద బాగా వస్తుంది. కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటే అక్కడికి ఫారిన్ క్యాపిటల్ రాదు, ఫారినర్స్ రారు. కాబట్టి పాకిస్తాన్కు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడటానికే ఇతర దేశాల ప్లేయర్స్ పంపేయాలంటే భయపడతారు. కాబట్టి క్యాపిటల్ ఎట్లా పోతుంది? ఏదైనా ఉంటే వనరులు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పోతారేం కానీ రా మెటీరియల్స్ని అక్కడొచ్చి ఇండస్ట్రీ పెట్టి మేము డెవలప్ చేస్తామనే స్థితి లేదు. కాబట్టి అన్ని విధాల పాకిస్తాన్ ఇటువంటి పరిస్థితుల్లో క్రైసిస్లో కూరుకుపోతుంది, రోజు కూరుకుపోతుంది. సార్, ఇప్పుడు దశాబ్దాలుగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా కూడా పాక్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందంటారు? ఈ బిఎల్ఏ ఉద్యమానికి ప్రజల మద్దతు ఎంతవరకు ఉందంటారు?
ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు, ఆటోక్రటిక్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఉన్నా అణిచివేయడం తప్ప సమస్యలు పరిష్కరించేది లేదు, పార్లమెంట్లో చర్చించేది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే అవకాశం లేదు. లేదా ప్రజాస్వామ్య ప్రక్రియ లేకపోతే ప్రజలు కూడా సమాధాన పడరు. ఏదైనా విషయం చర్చించి కొంత శాతం చేసి ఇంకొంత శాతం చేయగలమని ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తే ఇటువంటి సమస్య రాదు. కానీ అట్లా కాకుండా అణిచివేయటమే దారి ఎన్నుకుంటే అది ఇప్పట్లో సాధ్యమయ్యేటువంటి పని కాదు. జనరేషన్స్ టుగెదర్ దాంట్లో సస్టైన్ అయితేనే ఉంటారు. ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషను దాంట్లో లీనమైతేనే ఉన్నారు బెలూచిస్తాన్ మూమెంట్లో. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక రాసపుండు లాగా, ఒక క్యాన్సర్ లాగా పాకిస్తాన్కు ఉన్నటువంటి సమస్య. దానికి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన కావాలి. అది పాకిస్తాన్కి చేత కావట్లేదు. రెండవది ఫారిన్ క్యాపిటల్ వచ్చి డెవలప్ చేయాలి, అది రాదు. స్వయంగా సేవింగ్స్ చేసి ఇన్వెస్ట్ చేయాలి, ఆ క్యాపబిలిటీ, సేవింగ్ క్యాపబిలిటీ పాకిస్తాన్కి లేదు. తర్వాత డెమోక్రటిక్ ఆలోచనలు ప్రజలకు ఉండాలి, అది లేదు. ఫండమెంటలిజం, మతతత్వం, ఏ మతతత్వం అయినా మతతత్వం ఉంటే డెవలప్ అయ్యే అవకాశం లేదు. అది ఫండమెంటలిజానికి దారి తీస్తే మతాలు ఉండొచ్చు, కానీ అది మతతత్వానికి వెళ్తే ఎక్కడైనా ప్రమాదం ఉంది. చరిత్రలో ఒకప్పుడు గెలీలియో మీద, కొపర్నికస్ మీద, అటువంటి వాటి మీద దాడి చేశారు. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక యూరోప్ మొత్తం కూడా అరే సైన్స్ మీద దాడి చేయొద్దు, ప్రోగ్రెసివ్ ఆలోచనల మీద దాడి చేయొద్దు అనేటువంటి నిర్ణయానికి వచ్చి యూరోప్ మొత్తం మంది ఎక్కడైతే దాడి చేసారో వాళ్ళే అడ్వాన్స్గా డెవలప్ అయ్యారు. డెవలప్ అయినాక ఫండమెంటలిజం ఉండకూడదు, మతం ఉండొచ్చు కానీ మత తత్వం ఉండకూడదు అనేటువంటిది వాళ్ళని చూస్తే మనకు అర్థం అవుతుంది. చాలా దేశాల్లో మేము ఇస్లామిక్ కంట్రీ అనో, మేము మరో మత కంట్రీ అన్న దగ్గర ఏమైనా ప్రశాంతం కంటే లేదు. అన్ని దేశాల షియా సున్నీల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఇంకా ఇతర మతాల దగ్గర కూడా అట్లాగే వైరుధ్యాలు ఉన్నాయి. ఆ ప్రోగ్రెసివ్ ఆలోచనలు అణిచివేస్తే ఆ దేశం అట్నే అయింది. పాకిస్తాన్ మనకున్నటువంటి డిఫరెన్స్ ఈ 70 ఏళ్ళ కనపడుతుంది. అట్లా మనం అంతా సెక్యులర్ ట్రెండ్స్ను డెవలప్ చేసుకున్నాం. ఏ మతం ఉన్నా గౌరవించటం, ఏ సైన్స్ ఆలోచనలు ఉన్నా, ఏ ప్రోగ్రెస్ ఆలోచనలు ఉన్నా గౌరవించటం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందుకు పోవటం. ఏదో కొన్ని డిస్టర్బెన్స్ మన దేశంలో క్యాస్ట్ రిలీజియన్ ఉండా అవి మినిమం ఉన్నాయి. కానీ పాకిస్తాన్లో అదే తత్వంతో ఉండటంతో వాళ్ళ దాని నుంచి పక్కా జరగలేకపోతుంది. అసలు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోలేకపోతారు. అమెరికా మున్నీరు గైడెన్స్ ఇస్తుంది, రెండో వైపు ప్రభుత్వానికే ఉగ్రవాద గ్రూపులు గైడెన్స్ ఇస్తున్నాయి. ఇవాళ మిలిటరీ ఉగ్రవాదుల గ్రూపులు కానేటట్లేదు, తర్వాత రాజకీయ పార్టీలు ఏమో సైన్యాన్ని కాదని పరిపాలించే స్థితి లేదు. అదొక విషస్ సర్కిల్లో ఇవాళ పాకిస్తాన్ ఉంది. సరే, ఇప్పుడు బలూచ్ శక్తులకు భారత్ మద్దతు ఇస్తోంది అని చెప్పి భారత్ పైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అసలు సమస్య నుంచి దాయాది తప్పించుకోవడానికి ఎత్తుగడ వేసింది అనుకోవచ్చా? ఏం చెప్తారు? రెండు ఎత్తుగడలు ఉన్నాయి అందులో. ఒకటి, బెలూచిస్తాన్ ప్రజలు భారత వ్యతిరేకత నిజమే అనుకోవాలి, అందుకని మనం సమయం పాటించాలి, భారతదేశ మాట వినొద్దు అని ఎవరైనా ఒకరిద్దరుంటే అటువంటిది క్రియేట్ చేసేందుకు, అంటే వాళ్ళు బెలూచిస్తాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి దాన్ని వదిలేసి భారత్ మీద నెపం నెట్టి తప్పించుకోవడం, ఇది ఒకటి అంశం. బెలూచిస్తాన్ సమాధాన పడాలంటే వాళ్ళకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, ఇండస్ట్రియలైజేషన్ చేయాలి, తర్వాత ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ చేస్తే దారికి వస్తుంది. ఇవన్నీ చేయకుండా మిలిటరీ దాడులు, బాంబింగ్ చేస్తే ఏముంటుంది? అట్లే ఉంటుంది. ఒకళ్ళు చనిపోయినాక మరొకరు తయారవుతారు. రెండో ఎత్తుగడ ఏమిటంటే, మనం పాకిస్తాన్లో అది కాశ్మీర్లో పాకిస్తాన్లు గత దశాబ్ద కాలంగా ఉగ్రవాదులను ప్రవేశపెడతారు. మనం పాకిస్తాన్ మీద ఈ దానికి ప్రతిచర్య తీసుకుంటున్నాం. కాబట్టి పాకిస్తాన్కు మీరు బెలూచిస్తాన్లో ప్రవేశపెడుతుంటే మేము కాశ్మీర్లో ప్రవేశపెడుతున్నామని ఇంటర్నేషనల్గా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత భారతదేశాన్ని ఇంటర్నేషనల్గా ఇన్స్టిట్యూషన్స్లో బదనాం చేయడానికి, ఇది లేవనెత్తడానికి యుఎన్ఓలో కానీ ఇతర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ల ముందు భారతదేశాన్ని బదనాం చేయడానికి ఇది ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఇస్లామాబాద్లో ఏం జరిగినా కూడా ఢిల్లీపైనే ఆరోపణలు చేయటం అనేది పాకిస్తాన్కి అలవాటు అయిపోయింది. సో ఆరోపణలతో అంతర్జాతీయంగా తన విశ్వసనీయతను దాయాదేమన్నా కోల్పోతుందంటారా? ఇప్పటికి కూడా అనేక సార్లు మొన్న కూడా లేవనెత్తింది ఇటువంటి సమస్యలు భారతదేశానికి వ్యతిరేకంగా.
ఏది పిఓకే విషయంలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్గా భారతదేశం అబ్సల్యూట్గా గౌరవించబడకుండా ఏదో ఒకటి వీళ్ళలో కూడా లోపం ఉంది, ఏదో ఎంకరేజ్ అవుతారు, లేకపోతే ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు పాకిస్తాన్లో. తర్వాత దానికి ఇప్పుడు మిత్రుడు కూడా దొరికిండు, బంగ్లాదేశ్. గతంలో బంగ్లాదేశ్కి మనకు మంచి కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు వాణిజ్యం ప్రారంభమైంది. 71 నుంచి ఎన్నడూ వాణిజ్యం లేదు. వాణిజ్య సంబంధాలు పెంచుకుంటున్నారు. తర్వాత డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా పెంచుకుంటారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి వార్తలు. బంగ్లాదేశ్లో ఇదే పాలన కొనసాగితే రెండు వైపులా మనకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. తర్వాత బోర్డర్ మనకు బంగ్లాదేశ్ చైనా అంత ఉంది. చైనాకు మనకు 3400 కిలోమీటర్లు ఉంది. దరిదాపు 3000 కిలోమీటర్లు బంగ్లాదేశ్ మనకు కూడా ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ నుంచి ప్రవేశపెట్టడం ఇంకా ఈజీ. అందుకని ఈ రెండు దేశాలు కూడా ఒకే అంగీకారానికి వచ్చి ఒకే పని చేస్తే మనం ఇంకొంత రెసిస్ట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. రెసిస్ట్ చేయాల్సి వస్తుందనే ఆ బడ్జెట్లో గత సంవత్సరం 6,81,000 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 7,81,000 కోట్లు కేటాయించారు. దాదాపు 1,00,000 కోట్లు పెంచారు. వీటిని మనం రెసిస్ట్ చేయడానికే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆఫ్ కోర్స్ డిఫెన్స్ రీసెర్చ్ కూడా పెరుగుతుంది అనుకోండి, అవన్నీ ఉన్నాయనుకోండి. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ వాళ్ళ దేశాల్లో వాళ్ళు పరిష్కరించుకోకుండా భారతదేశం కారణమని ముందు నేపాల్ నెట్టేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఆ పని చేస్తూ ఉంది. తర్వాత అమెరికాకు కూడా పాకిస్తాన్ కావాలి. ఎందుకంటే తనకు ఈ ప్రాంతంలో రష్యాకు దగ్గరగా బోర్డర్గా ఉన్నటువంటి దేశం, చైనాకు దగ్గరగా ఉన్నటువంటి దేశం, ఆ భారతదేశానికి బోర్డర్గా ఉన్నటువంటి దేశం ఒకటి కావాలి. గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఉండేది, అది తాలిబాన్లకు అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు పాకిస్తానే. గత 70 ఏళ్ళుగా అమెరికా ప్రోత్సాహం ఉంది. ఆర్థికంగా సహాయం చేస్తుంది, ఆయుధపరంగా సహాయం చేస్తుంది. ఇది అనేక దేశాల మధ్య ఇటువంటి చిచ్చు పెట్టినటువంటి అమెరికా పాకిస్తాన్, ఇండియా మధ్య కూడా ఈ వైరుధ్యాన్ని పెంచి పోషించేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ డిఫెన్స్లో పడ్డప్పుడల్లా రంగంలోకి వస్తుంది. అలా రక్షించుకుంటూ పాకిస్తాన్ శాశ్వతంగా దాన్ని సస్టైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత దాని మాట కాదంటే, అమెరికాను కాదంటే వాళ్ళని దింపేస్తున్నారు. హత్య అయినా చేయిస్తారు, లేకపోతే దింపేస్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని నెలకొల్పుకుంటారు. ఇప్పుడున్నది మున్నీరు ప్రభుత్వం అటువంటిదే. పేరుకు షరీఫ్ ఉన్నా, నవాజ్ ఉన్నా, ఎవరున్నా అవంతా ఒకటిదే, కట్టెపల్ల లాంటి వాళ్ళు. మిలిటరీగా అప్పర్ హ్యాండ్లో ఉన్నది వాళ్ళ. అంటే సార్, ఇందాక మీరు అన్నట్లుగా బలూచిస్తాన్ చైనా గురించి మాట్లాడుకుంటే, బలూచిస్తాన్ పైన చైనా పెట్టుబడులే హింసకు కారణంగా భావించవచ్చు అంటారా? దీనిపైన డ్రాగన్ మౌనం వెనుక ఏమైనా వ్యూహాత్మక లెక్కలు ఉన్నాయంటారా? ఏం చెప్తారు? ఆ స్థాయిలో ఇంకా బెలూచిస్తాన్లో పెట్టుబడులు పెరగలేదు. చైనా కొన్ని పెట్టింది, అమెరికా కొన్ని పెట్టింది, కానీ ఆ పెట్టుబడుల వల్ల వ్యతిరేకత అనేటువంటిదిగా వెనకబాటుతలోనే ఉంది. సహజమే. ఎందుకంటే ఒక దేశం ప్రొటెక్షన్ చేసుకోవటానికి, బేసిస్ క్రియేట్ చేసుకోవటానికి ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య కూడా ప్రశాంత వాతావరణం ఉన్న బోర్డర్ సమస్య 62లో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు లేవు. 62లో చైనాకు భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు 3,400 కిలోమీటర్ల బోర్డర్లో 14 చోట్ల విభేదాలు ఉండేవి. 62 నుంచి ఇప్పటి వరకు చైనా భారతదేశం చర్చించుకోవటం వల్ల కేవలం ఇప్పుడు 3 పాయింట్లలోనే విభేదాలు ఉన్నాయి. మిగతా చోట్ల పరిష్కారం అయింది. లేటెస్ట్గా 1-2 పెరిగి ఉండొచ్చు, తగ్గించవచ్చు. అందుకని చర్చల ద్వారా తర్వాత చైనాతోటి మనం వాణిజ్యం ఎప్పుడు తగ్గించుకోలేదు. ఇవాళ $140 బిలియన్ వ్యాపారం నడుస్తుంది చైనాకు మనకు మధ్య. కాబట్టి ఈ మధ్య ఇంకోటి కూడా అనుకున్నాం మనం, ఒక దేశంతో ఇంకో దేశానికి ఉన్న సంబంధాన్ని క్రైటీరియా తీసుకొని మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ జడగొట్టుకోవద్దని. అంటే చైనా పాకిస్తాన్ తోటి మిత్రుడు ఉంది కాబట్టి నువ్వు శత్రువు అని భారతదేశం అనుకోవద్దు. భారతదేశం అమెరికా మిత్రుడు ఉంటారు కాబట్టి చైనా భారతదేశాన్ని శత్రువు అనుకోవద్దు. కాబట్టి మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగిద్దాం. ఇతర దేశాలతో సంబంధాలని ముందు పెట్టుకొని మనం విభేదించుకోవద్దు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. మొన్న చైనాలో జరిగినటువంటి కాన్ఫరెన్స్కు మోడీ పోయినప్పుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ అది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ అనేటువంటి ఇది అక్కడ ఆ బేస్ను ఉండాలనేటువంటిది చైనా కన్నా కూడా అమెరికాకి ఎక్కువ అవసరం. అది మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా రష్యా, చైనా, భారత్ని కంట్రోల్ చేయడానికే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు.
ఇప్పుడు బలూచిస్తాన్ వేరుపడితే పాకిస్తాన్ భౌగోళిక స్వరూపమే మారిపోతుందంటారా? సైనిక అణచివేత కొనసాగితే ఉద్యమం ఇంకా ఎక్కువ తీవ్రతరం కానుందని చెప్తారా? ఏం చెప్తారు? ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ మీద బెలూచిస్తాన్ బిఎల్ఏ అప్పర్ హ్యాండ్ అయిందని అనుకోలేము. తర్వాత మాసివ్గా ఇప్పటికి ఆ, పాకిస్తాన్కు భారతదేశంతో పోలిస్తే రిలేటివ్గా ఇన్ఫీరియర్ టెక్నాలజీస్, ఇన్ఫీరియర్ ఎఫిషియన్సీస్ ఉన్నాయి. కానీ పక్కన ఉన్న బెలూచిస్తాన్ తోటి పోల్చుకుంటే అది ఇంటర్నల్ ఒక ఆర్గాన్, ఒక ప్రావిన్స్. కాబట్టి దాన్ని అణిచివేయడం పాకిస్తాన్కి పెద్ద కష్టం కాదు. కాకపోతే యుద్ధం జరుగుతుంటుంది, ఇలాంటి గందరగోళాలు జరుగుతుంటాయి. అణిచివేయడం ఖాయం. మరొక దేశం ఇన్వాల్వ్ అయితే తప్ప తానంతట తన బెలూచిస్తాన్ ఇట్లా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి, మనకు కాశ్మీర్లో అయినట్టు అవుతుంటాయి. కానీ దాన్ని ఏమైనా సోషియో ఎకనామిక్ ఇష్యూస్ పరిష్కారం చేసి పరిష్కరించుకోవాల్సినటువంటి విషయం తప్ప ఇంకొక ద్వారా అది పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఇలా మిలిటరీ ద్వారా, అణచివేత ద్వారా పరిష్కారం అనేది సాధ్యంగానటువంటి విషయం. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అందే సత్యం గారు. థ్యాంక్ యూ సో మచ్.